మరి కాంగ్రెస్ పార్టీ మరి 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి ఎన్నో కేసులు వేసుకొని కోట్ల చుట్టూ నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఎంతో తపనపడి కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఎస్పీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారికే ఎక్కువ ఇక్కడ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు. మరి ముందు నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేసిన మమ్ములని వెనుకకు నెట్టుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీలో మేమే మొదటోళ్ళం అన్నట్టుగా వ్యవహారం చేసుకుంటూ మరి ఇవాళ మరి ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఎమ్మెల్సీ గారు బీఎస్పీ పార్టీ నుంచి మొన్న అసెంబ్లీ మరి పార్లమెంటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ నేనే ఇన్ఛార్జిని అని చెప్పి సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో కొంతమంది దొంగలని భూ కబ్జాదారులని బియ్యం దొంగలని గరీబు రైతులని గరీబుగాలని ముంచిన వాళ్ళని ఇవాళ అన్ని పార్టీలు మిడిసింపులు బట్టి బయటకు దొబ్బితే బయటకెళ్ళిలో దొంగ బ్యాచ్ని వెంట పెట్టుకొని ఇలా కాంగ్రెస్ క్యాడర్ని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులని మరి కించపరిచినట్టుగా వివరం చేస్తున్నాడు దండే విఠల్ గారు. అలాగనే మరి జిల్లా మరి డిసిసి గారు విశ్వప్రసాద్ గారు కూడా మరి జిల్లాలో మరి ఆయన అధ్యక్షుడిగా ఉండి మరి కొత్తోళ్ళని పాతోళ్ళని అందరినీ సమన్వయంగా చూసుకునే వ్యక్తి మరి దండే విఠల్ గారి దగ్గర ఏం చేసిండో దండే విఠల్ గారు ఆయనకి ఏం పెట్టిండో తెలియదు. కానీ దండే విఠల్ గారు వెనకాలనే తిరుక్కుంటూ కాంగ్రెస్ క్యాడర్ పాత క్యాడర్ అంతా వెనకకు తొక్కుకుంటూ మరి దండే విఠల్ గారు వెనకాల మరి కొమ్ము కాస్తున్నాడు మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ గారు. మరి ఎవరైతే అన్ని పార్టీలు బట్టి మిడిసిపులు బట్టి దొబ్బినోళ్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కాంగ్రెస్ని ఇక్కడ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీని మొత్తం గంగల ముంచుతున్నారు. వాళ్ళు అందరు పబ్లిక్ కూడా వాళ్ళని చీకొట్టిళ్ళు, రైతులు చీకొట్టిన వాళ్ళని పట్టుకొని ఇవాళ కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికి ఇవాళ అటు బీజేపీకి అనుసంధానంగా ఉండి అనుసంధానంగా వాళ్ళకు పని చేసుకుంటూ ఆసిఫాదులనేమో శ్యామ్ నాయకుని ఓడగొట్టి అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఇక్కడనేమో దొరలు ఒకటాయి దొరకు సపోర్ట్ చేసి దొరని గెలిపించి ఇక్కడ సొంత కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన ఘనత మన జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్కు ఉన్నది. ఎందుకంటే అది ప్రూఫ్ ఉన్నది మన దగ్గర. ఆయన గిట్ట బహిరంగంగా గిట్ట వస్తే గిట్ట దొరకు ఎప్పుడైనా మేలు చేసిండు, ఎప్పుడు టిఫిన్లు పంపిండు, ఎప్పుడు భోజనాలు పంపిండు నేను ప్రూఫ్ చేస్తా. ఎందుకంటే ఆయన ఇంటి కాడ నుంచే భోజనాలు పోయినాయి బీజేపీ నాయకులకు. అది మాకు తెలుసు, చూసినాం, వాళ్ళ నాయకులే చెప్పారు. కనుక మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో మరి మేమందరం ఈ దొంగలను నమ్మి కాదు మేము కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛమైన మనుషులం. రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మన కాంగ్రెస్ పార్టీ బలం చేయాలా. ఇంకా కూడా రేపు వచ్చే ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించన్న తపనతోటి మేము ఉన్నాం. కానీ మమ్మల్ని మొత్తం మీద వెనకకు చేసి ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ పట్టుభద్ర ఎలక్షన్ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనమని పెట్టి మరి సిర్పూర్ నియోజకవర్గంలో మీటింగ్ చేసిన విషయం అందరికీ తెలిసినదే. మరి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, మరి అది కాంగ్రెస్ పార్టీ మీటింగా, పట్టుభద్రుల కాంగ్రెస్ పార్టీ మీటింగా, లేదంటే టీఆర్ఎస్కు సంబంధించి బీఎస్పీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన మీటింగా అని మాకు అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంలో మరి ఇన్ఛార్జి మినిస్టర్ గారు సీతక్క గారు మరి ఇదే స్థలంలో దాదాపు 10 రోజులు గడిపిన సందర్భాలు మనకందరికీ తెలుసు. మరి ఆ రోజున ఇదే చెట్టు కింద ఇదే కార్యకర్తలతోని
మీరే మాకు బలం, మీరే మాకు ధైర్యం, మీ కార్యకర్తల వల్లనే ఈరోజు అధికారంలోకి వచ్చినాం, మీరు గుండెల్లో పెట్టి చూసుకుంటాం, మీ ప్రాణాలకు మేము అడ్డుపడి మేము కాపాడుకుంటామని ఇదే చెట్టు కింద చెప్పినటువంటి మరి ఇన్ఛార్జ్ గారు మరి ఈ విధంగా నిన్న ఎవరికి తెలియకుండా మరి ఇన్ఛార్జి సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రావి సిన్నన్న వారికి కానీ మరి మాజీ ఎమ్మెల్యే కొన్నప్ప గారికి కానీ మరి ఎవరికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకే నమ్ముకున్న కార్యకర్తలకు మీరే మాకు బలం, మీరే ధైర్యం అన్నటువంటి వాళ్ళను కూడా పక్కన పెట్టి మరి నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఎస్పీ పార్టీ నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ మీటింగ్కు మరి ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కావట్లేం లేదు. ఈరోజు రావి సీనన్న గారి మీద అనవసరమైన నిబంధనలు వేస్తున్నారు. ఇలా జిల్లా అధిష్టానం, జిల్లా అధ్యక్షుడు కానీ మరి ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు కానీ కరీంనగర్లో ఉన్నటువంటి ఆ సత్తుమల్లేశ్ ఎవరో నాకు తెలియదు, ఎవరో తెలియని గురించి ఇక్కడ పెత్తనం చెలాయించుకుంటుంటే మేము కార్యకర్తలం ఊరుకు కూర్చున్నామంటే కేవలం పార్టీ యొక్క ప్రతిష్టను భంగపరచద్దు అనే విధంతో ఈ రోజు వరకు కూడా మేము ఈ సామరస్యంగా ఉన్నాం తప్ప మరి ఈ రోజున మేము నిన్న ఏదైతే మీటింగ్ పెట్టారో వాళ్ళందరికీ మేము ఒకటి ఈరోజు తెలియపరచాలన్న ఆలోచనతో ఈరోజు చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి నిన్న ఒకటే మాట అన్నారు, మరి ఇన్ఛార్జి గారికి మేము తెలియపరిచినాం అన్నారు. మరి ఇన్ఛార్జి గారికి తెలియపరచలేదు, ఇది వాస్తవము. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మండల్ ప్రెసిడెంట్లు కానీ ఎవరికి కూడా తెలియకుండా మరి మీటింగ్ చేసుకొని వెళ్ళడం జరిగిందన్నది అందరికీ తెలుసు. మరి రావి శ్రీనివాస్ గారు పార్టీకి ఏ విధంగా కనపడతాడో నేను ఒక మాట చెప్తాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు రావి సీనన్న బిడ్డ చనిపోయినప్పుడు కూడా కొన్నప్ప గారు కానీ రావి శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఏ రోజు కూడా 20 సంవత్సరాలు కూడా వాళ్ళ గడప వీళ్ళు దొక్కలే, వీళ్ళ గడప వాళ్ళు దొక్కలే. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ అన్న కోసం మనసు చంపుకొని మరి కోనప్ప గారి ఇంటికి వెళ్ళి పెద్ద మనిషి దండం పెట్టి మామ మీ పార్టీ మీరు కూడా మా పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దాం, రేవంత్ రెడ్డికి మంచి తోడుగా ఉందామన్న ఆలోచనతో మరి ఆ రోజు రావి శ్రీనివాస్ గారు కూడా వెళ్ళి అక్కడికి కోనప్ప గారిని మన అందరం కలిసి ఇక్కడే మన అందరం మాట్లాడుకొని మరి ఈరోజు పార్టీలో చేర్పించుకున్నాడంటే ఎవరి కోసం చేర్పించుకున్నాడు? రావి శ్రీనివాస్ సొంత స్వలాభం కోసం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలి, రేవంత్ రెడ్డి అన్నకు మంచి పేరు రావాలి. ఈరోజు ఖచ్చితంగా ఒక ఆదివాసీ బిడ్డ సుగుణక్క మంచి చదువుకున్న వ్యక్తి మరి అట్లాంటి అభ్యర్థి గెలిస్తే మన నియోజకవర్గం కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంచి స్థానం, మంచి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది, పార్లమెంటులో మనకున్న సమస్యలు గలం విప్పుతుంది అన్న ఆలోచనతో మరి ఈరోజు రావిసీన్ అన్న గారు పగవాళ్ళైనా సరే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి మరి ఈరోజు 70,000 పైచీలకు ఓట్లు తీసుకొచ్చిన వ్యక్తులు ఇట్లా కాదా అని నేను అడుగుతున్నా. మరి ఇదే దండ విఠల్ గారు ఎక్కడున్నారు? ఆ రోజు ఎమ్మెల్సీ గారు నిన్న మీటింగ్లో మీరు అన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది అన్నారు కదా. మరి ఇదే దండే విఠల్ గారు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కనీసం 20,000 కూడా ఓట్లు వేయనోడు ఇవాళ మీకు నాయకుడు అయ్యాడు. 70,000 ఓట్లు వచ్చిన మా నాయకులని మీరు పక్కన పెట్టి అవమానపరుస్తారంటే అసలు మీ ఆలోచన ఏంటి? మరి దండ విఠల్ గారి దగ్గర అమెరికా నుంచి తెచ్చిన డబ్బులు ఏమైనా ఉన్నాయా మాకు చెప్పండి. మరి మీకు ఏమైనా లాభం ఉంటే చెప్పండి. మేము ఇంతకు తెగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పనిచేస్తున్నాం కదా, మీ సలాభం కోసం కూడా మరి మేమైనా చేయమంటే చెప్తాం. మరి మేము కూడా దండ విఠల్ దగ్గరికి వచ్చి ఇంకా కొన్ని డబ్బులు సరిపోతలేవు వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే మేమే అడిగి ఇప్పించే పరిస్థితుల్లో కాళ్ళు ముక్తాం. మీరు చెప్పండి, మమ్మల్ని అవమానపరచకండి. ఈ రోజున మేము రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా అవుతున్నామంటే మా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇలా జిల్లా అధ్యక్షుడు ఒకడే చెప్తున్నాడు. జిల్లా అధ్యక్షుడు ఎవరి కోసం ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నది. ఇలా జిల్లా అధ్యక్షుడికి లేదా బుద్ధి, ఆయనకి ఏడవైంది బుద్ధి. ఒక జిల్లా అధ్యక్షుడై ఉండి పార్టీని సమన్వయం చేసుకునే సత్తా లేనోడు ఇలా జిల్లా అధ్యక్షుడిగా ఉండడానికి మేము వీల్లేదని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. ఇలా నువ్వు జిల్లా అధ్యక్షుడు అయితే నీకు ముఖం ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవడు పనిచేసిండో నీకు తెలియదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఎవడు పనిచేసిండో నీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలియదు. లుట్టంగాడు ఎక్కడి నుంచి వచ్చి పైసలు ఉన్నావు ఇలా నువ్వు జోక్తాను అంటే అసలు నీ ఆలోచన ఏంటిది? నీకు డబ్బులు ముఖ్యమా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేద్దామన్న ఆలోచనలో ఉన్నవని ఇవాళ అర్థమవుతుంది. ఇలా ఖచ్చితంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వాస్తవాన్ని చెప్పారు.
ఇలా టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికి అక్కడ టీఆర్ఎస్ని గెలిపించడం, నీ సుట్టమైంది హరీష్ బాబుని ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసినావు అనేది మాట ఇది 100% వాస్తవం. ఇది ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు పనిచేయలే. నువ్వు 4 గోడల మధ్యలో నాయకుల కాళ్ళు మొక్కుతావు, బయటికి రాగానే గల్లెగు రాసుకొని తిరుగుతాం సత్తా చూపెడతా అని. మేము ఎవరికి భయపడం. ఎందుకు భయపడమంటే మేము నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని రూపాయి కూడా మేము ఎవరి దగ్గర దోసుకోలేని పరిస్థితి. మీకు ఉన్నది కావచ్చు, లంగదందలు చేయడానికి, భూదందలు చేయడానికి, ఇసుక మాఫియా చేయడానికి, ల్యాండ్ మాఫియా చేయడానికి, రేషన్ బియ్యం దొంగతనాలు చేయడానికి, రైస్ మిల్లుల దగ్గర వసూలు చేయడానికి మీరు కృతి పడతారు కావచ్చు. మరి ఏ రోజు కూడా మా 20 సంవత్సరాల చరిత్రలో దమ్ము ధైర్యం ఉంటే రావి శ్రీనివాస్ పలవందం దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నా నిరూపించుని మేమందరం కూడా మీ అందరి ఇంటికి వచ్చి ముక్కు భూమికి రాసి క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని ఇలా రేవంత్ అన్న అభిమానులమై ఉండి కూడా మేము తప్పు చేస్తామని అనుకుంటున్నాం. ఇలా మమ్మల్ని అడగదొక్కుతారనంటే రేవంత్ రెడ్డి అభిమానులమైనందుకు మీరు అడగదొక్కుతారు అసలు మాకు అర్థం కావట్లేదు. మేము ఈ విషయాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న దగ్గర తీసుకెళ్తాం. అన్న మేము 20 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అన్న బాటలో మేము నడుస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి అన్న అభిమానులని మమ్మల్ని పక్కదారి దొబ్బి అనగదొక్కి మరి రేవంత్ రెడ్డి గారికి పేరు లేకుండా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని మనందరం గమనించి ఖచ్చితంగా మనకున్న బాధల్ని, మనకున్న సమస్యల్ని మనం రేవంత్ రెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఈరోజే అనుకున్నాం హైదరాబాద్ దగ్గరికి పాదయాత్ర దగ్గరికి వెళ్ళైనా సరే మేము రేవంత్ రెడ్డి అన్నకు మా బాధ చెప్పుకుందామని. కానీ ఎన్నికల కోడ్ వల్ల మేము కూడా సమ్మేళనం పాటిస్తున్నాం. అతి త్వరలో మీరు ఇలానే జరుపుకొని మా నాయకునికి కానీ మాకు కానీ అవమానపరిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న దగ్గరికే కాకుండా అవసరం అనుకుంటే ఢిల్లీ వరకు రాహుల్ గాంధీ దగ్గరికైనా వెళ్ళి మా యొక్క బాధలు చెప్పుకొని ఈ యొక్క దొంగలని కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమే వరకు కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారము. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావిసినన్న గారికి కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్కి కానీ, మండల్ పార్టీ అధ్యక్షులకు కానీ ఎవరికి ఏం ఇంటిమేషన్ లేకుండా, కనీసం ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా ఎవరిని ఫోన్ చేయకుండా వచ్చి ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ బీఎస్పీ మనుషులను పెట్టుకొని మీటింగ్ చేయడం జరిగింది. కానీ ఈ పద్ధతి ఏంది? అసలు మీరు పద్ధతి ఎందుకు మార్చుకుంటలేరు? కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఏమనుకుంటారు? 73,000 ఓట్లు వచ్చిన నాయకులను, కార్యకర్తలను పక్కకు పెట్టి దొంగలను, లంగలను, లుచ్చలను పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటారు. అసలు మేము ఓపిక పెడుతున్నాం. మా నాయకుడు మమ్మల్ని ఓపికతోనే ఉండండి, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనం ఇప్పుడే ఏం చేయొద్దు అని మాకు ఓపిక పెట్టి కూర్చోబెడతాడు. మీరు అనుకుంటానేమో మేము సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోలేము, ఆయనకు మేము ఏం చెప్పలేము అనుకొని. మీరు ఒకటే మాట గమనించండి, 2010 నుంచి మేము రావి శ్రీనివాస్ తోడుగా అప్పుడు సీఎం గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు కనీసం వందలాది సార్లు ఆయన దగ్గర కొలంగల్ దాకా పోయి కూడా మేము కలిసి ఉన్నాము. మేము ఒకటే మాట మీకు ఇప్పుడు హెచ్చరికలు ఇవన్నీ పక్కకు పెట్టండి. జాగ్రత్తగా సీతక్క కానీ మన ఆదిలాబాద్ డిస్టిక్, ఆసిఫాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ కానీ, ఈ ఎమ్మెల్సీ కానీ అందరికీ ఒకటే మాట హెచ్చరిస్తున్నాము. మీరు ఇప్పుడు కూడా అందరి కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తేనే మంచిగా ఉంటుంది. లేకుంటే మేము రేపో మాపో సీఎం సార్ దగ్గర పోయి మీ గురించి, మీ దొంగతనాలు, మీ లంగతనాలు, మీ లుచ్చతనాలు, ఇక్కడ చేసే అన్ని విషయాలు సీఎం సార్ దృష్టికి తీసుకుపోతాము. మీకు కిందికి వచ్చే వరకు మేము ఇడిచిపెట్టే సమస్య లేదు. మీరు ఎవరున్నారు ఇప్పుడు మీ తోడుగా? అందరు దొంగలేనా? ఎమ్మెల్సీ గారు మీరు ఒక్క నిమిషం ఆలోచించుకోండి, మీ చుట్టుమాలు వెనుక చూసుకోండి, మీరు ఒకసారి ఆలోచించుకోండి. సీతక్క గారు కూడా ఏం ఆలోచించకుండా ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ వచ్చి ఏదో నేనుంటా మీతోని, మీరు పని చేయండి, నేను పనులు ఇస్తా, మీరు పని చేయండి, పార్టీ కోసం పని చేయండి అన్నది. 73,000 ఓట్లు వచ్చిన కార్యకర్తలను పక్కకు పెట్టి
13,000 15,000 ఓట్లు వచ్చిన నాయకులను మీరు వెనుకకు తీసుకొని నడుస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు ఇప్పుడైనా పద్ధతి మార్చుకోండి. ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు మీరు పద్ధతి మార్చకపోతే మేము అందరం 100% సీఎం దగ్గర పోయి మీ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.